ఓలా జరంతా లాల్ జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టున్సా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా వ్లాగ్ ముచ్చట్లకైతే వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయర్రి. ఇంకా రాత్రిలో అయితే మా చెల్లె ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన ముచ్చట మీకు ఎరకైందే కదా. ఇంకా రాత్రి వాళ్ళు వచ్చేసరికి ఒక్కటే అయింది, ఇంకా మేము తినేసరికి 2 అయింది. మేము ముచ్చట్లు పెట్టుకొని పడుకునేసరికి 3:30 4 అయింది. ఆల్రెడీ ఒక ఆమె అయితే వెళ్ళిపోయింది, ఎందుకంటే తను మేడారం వెళ్ళాలన్నమాట. వాళ్ళకి మార్నింగ్ బస్ ఉంటదంట, ఆ బస్ మిస్ అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడో ఉందంట. అందుకే పొద్దున మేము లేసరికి వెళ్ళిపోయింది. అంటే నేను లేవని కూడా లేవలేదు తను వెళ్ళిపోయేసరికి. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే, తను నైట్ వచ్చిందా పొద్దున లేసరికి ఇంక వెళ్ళిపోయింది. ఎప్పుడైనా అట్లనే చేస్తావు నువ్వు అని అంటే నెక్స్ట్ టైం వచ్చినట్టు డెఫినెట్ గా ఉంటా అక్క అని అయితే చెప్పింది. చూడాలి మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఉంటుందో ఉండదో. ఇంకా మేము లేవడం లేట్ అయింది అన్నట్టు ఇంకా మా బావనైతే మేము లేసరికి ఇంకా మా కోసం అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాడు. ఇంకెట్లాగూ ఈ రోజు అయితే సండే, ఇంకా సండే అంటే నాన్ వెజ్ కామన్. దట్టు ఇంటికి ఇంకా చెల్లి ఫ్రెండ్స్ వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉంటుంది చెప్పుంటారు. ఇంక ఇవాళైతే రచ్చ మా చెల్లె మా ఇంటికి వస్తుందంటే నాకు ఎంత సంతోషం అవుతుందో అంతే బాధ కూడా అవుతుంది. ఎందుకో తెలుసా ఉల్ల మా చెల్లె ఓమానంగా అన్ని తినదు, ఒకటి తింటే ఒకటి తినదు. దాంతో వచ్చిన టార్చర్ నాకు అదనమాట. ఏది ఉండాలన్నా దాని గురించి ఆలోచించి ఆచితూచి ఉండాలి. తినేదే బుక్కడు కానీ మామూలుగా గోస ఉచ్చుకోదు అసలు. ఇప్పుడు ఈ వీడియో చూసింది అనుకోండి, నాతో థర్డ్ వరల్డ్ వారే ఎత్తది. నేనా తినంది నువ్వా, నేను అన్ని తింటా, నువ్వే ఏం తినవని నాకే రివర్స్ లో మాట్లాడుతుంది. అందుకే మా చెల్లె కోసం మా చెల్లె తినేటి వెరైటీగా ఆలోచించి అయితే చేయాల్సి వస్తుంది. ఇంతకి ఇక్కడ నేను ఏం చేసినా అనేది మీకు అర్థమైతలేదు కదా. నేను ఏం చేసినా అని మీరు తెలుసుకోవాలంటే షార్ట్ వీడియోస్ కంపల్సరీ చూడాల్సిందే మీరు. కానీ ఉల్ల వీటి టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. వీటి పేరేందో కూడా నాకు తెలియదు, కానీ ప్రాసెస్ అయితే డెడ్ ఈజీ. ఎంత ఈజీ అంటే అసలుకి కంపల్సరీ మీరు వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ ట్వైస్ అనే వేసేసుకోవచ్చు. వీటిని మనం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను అనమాట. ఎందుకంటే సమ్మర్ కదా, ఇంకా ఈ ఫుడ్ ఇంకా నైట్ తినడం కంటే స్నాక్స్ టైంలో తినడం కంటే మార్నింగ్ చల్లగా ఉన్నప్పుడు తినడం నయ్యం కదా అనిపించింది. ఎట్లాగో స్నాక్స్ టైంలో కూల్ డ్రింక్స్ జ్యూసెస్ వేసుకుంటాం కదా, ఇంకా జ్యూస్ తాగుతాం కాబట్టిగా ఎందుకులే అన్నట్టుగా ఇంకా మార్నింగే చేసేసి. ఏంటో ఈ వీడియోలో అన్ని సారీలే అవుతున్నాయి. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆల్రెడీ ఈ టైంకి ఇంకా మా చెల్లితో పాటు ఇంకా కొద్దిమంది అయితే మా ఇంట్లోకి యాడ్ అయ్యారు. అది కూడా మా సొంత రిలేటివ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి గాయస్. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా ఫ్యామిలీ వీడియోస్ మీరు చూడాలంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయాలి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం వచ్చేసి 12 అవుతుందిలా. ఈ టైం కల్లా మా వాళ్ళంతా ఒక రూమ్ లో ఉంటే నేను ఒక దగ్గరికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అందుకే ఇంత టెన్షన్ పడుతూ ఇవ్వాల్సి వస్తుంది. అసలు వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా అసలు టైమే సెట్ అవ్వట్లేదు. అంటే నార్మల్ గా నాకు మా బావ ఉంటేనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిగ్గవుతుంది. అట్లాంటిది ఇంట్లో ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నాకు అసలే అమ్మో దట్టు అసలు నాకు వీలే ఉండట్లేదు. ఇంట్లో పనులే సరిపోతా ఉంది. అసలు వీడియో షూట్ చేయడానికి కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. పని అవుతుంది. కాకపోతే ఇంకా మేము ఫ్యామిలీతో ఎట్లా ఎంజాయ్ చేసినామో, అసలు మేము మా ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేసినాం అన్నది మీకు తెలవాలి కాబట్టి అంత తీయకుండా అక్కడక్కడైతే తీసినాను వీడియోస్ అయితే. ఇంకా నా బిడ్డకైతే వాళ్ళ దోస్తులు కూడా వచ్చిళ్ళు అనమాట. ఇంకా నా బిడ్డ వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా ఉండదు. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎందుకు బిర్యానీ చేస్తున్నాను అంటే ఇంకా మా వాళ్ళకైతే చికెన్ తిని బోర్ కొడుతుందంట. ఎందుకంటే వాళ్ళకి హాస్టల్ ఒక చికెన్ తప్ప ఏం బెటర్ కదా, అందుకే వాళ్ళకి బిర్యానీ తినాలనిపిస్తుంది. అంటే ఇంకా నేనైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన. ఈ మధ్య ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి బిర్యానీ చేయడం నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమే బాస్మతి రైస్ అయిపోయింది. ఈ మధ్య బాగా చేస్తుంటుండే. ఇంక ఇట్లా ఎట్లా బాస్మతి రైస్ లేవన్నట్టుగా ఇంట్లో పట్టించిన బియ్యం ఉంటాయి కదా, నార్మల్ రైస్, ముత్యాల రైస్ అంటారు కదా, వాటితో అయితే ఇంకా బిర్యానీ అయితే ఎంతైనా బిర్యానీ అంటే బాస్మతి రైస్ తోటే ఉల్ల, కానీ ఈ బియ్యంతో కూడా మస్తు టేస్ట్ వస్తుంది నిజంగా. పెద్ద గిన్నె పెట్టి షాన్నే వండుతాను పొద్దుమాపు కావాలన్నట్టుగా. నేనైతే 1.5 kg చికెన్ అయితే తీసుకొని వచ్చిన. చికెన్ కి అయితే మామూలు రేట్ లేదు, 280 రూపీస్ అట కేజీ. ఇంకా మా బావకి పని ఉంటే ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళిండు. మార్నింగ్ నాకు కావాల్సిన అన్ని కట్ చేసి ఇచ్చి ఇంకా నేనే షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చిన. ఇంకా లక్కీగా నేను కిందికి వెళ్ళినప్పుడే ఒక ఆర్డర్ కూడా వచ్చింది. అదేంటిదంటే మా బావకైతే నేను ఒక డ్రెస్ తీసుకున్నా.
ఆ ఆర్డర్ అయితే వచ్చింది. దాన్ని అయితే ఇంకా తర్వాతకి అన్బాక్సింగ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేంత సీన్ కూడా లేదు, మొత్తం పనులే అయితే. మా చెల్లెనైతే కర్బూజా జ్యూస్ అయితే చేసింది. నేనే 3 కిలోలన్ని కర్బూజాలు అయితే కొనుకొచ్చిన. ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉండే అనమాట, చాలా నీట్గా ఉన్నాయి కర్బూజాలు, అందుకే 3 కిలోలు తీసుకున్నా. ఇంకా మా చెల్లికి అయితే జ్యూస్ చేసే బాధ్యత అంతా మా చెల్లెకి వదిలిపెట్టిన. తానే పీలి తీసేసి కట్ చేసేసి జ్యూస్ చేయడం, మళ్ళా అందరికి జ్యూస్ వేయడం, ఆ వంత అయితే మా చెల్లెకి వదిలేసిన. బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇవాళనైతే బిర్యానీ. యాక్చువల్లీ నాకు బిర్యానీ చేయడం సరిగ్గా రాదు, కాకపోతే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకోసమే నేనే చేస్తాను, నేనే చేయాల్సి వస్తుంది. మా బావ చాలా బాగా చేస్తాడు, కానీ ఆయనకి ఎట్లాగో వచ్చు కదా, నాకు రాదు కదా, నేర్చుకోవాలన్నట్టుగా నేనే ఈ మధ్య బాగా చేస్తున్నా. నేను కిచెన్ దగ్గర వంటలు వండి 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 ఉంటాను ఏమో కానీ ఉల్లా నాకు అస్సలు తినబుద్ధి అయితే లేదు. తిందామని ప్లేట్లో వేసుకుంటాను, ఒక బుక్క పెట్టుకోగానే అసలుకి తినాలని ఇంట్రెస్టే రావట్లేదు, ఏదో అసలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. మేబీ వాసన పీడ్చుకొని నాకు ఎంత ఇష్టమో ఉల్ల చికెన్ బిర్యానీ అంటే, టేస్ట్ చాలా బాగుంది, అయినా కూడా తినలేకపోయినా అసలుకి ఎందుకో. ఫ్రిడ్జ్కి ఫస్ట్ డోర్ అంతున్నది. ఆ ఇంట్లో వాటినే పట్టుకొని, ఆ ఇంట్లో వాటినే పట్టుకొని. సౌమ్య కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థమ్స్ అప్ని చల్లార పెట్టుకున్నా పోసుకో, ఇంకా పోసుకో, పోసుకో, నీకోసమే తెచ్చిన నేను ఇంతగా పోయి చీరస్ అని వీళ్ళు చూడండి, ఇట్లా ఇట్లా చల్లారాలా. మా వాళ్ళకి బిర్యానీ తిన్నారంటే కంపల్సరీ థమ్స్ అప్ కావాలి. మా వాళ్ళకని కాదు, ఎవరికైనా సరే బిర్యానీ తింటే సలసల్లా కడుపులో ఏదైనా పడేయాలనేసి అనుకుంటారు, కానీ నేనైతే ఆ టైప్ కాదు. అయితే ముచ్చటేందంటుల్లో బిర్యానీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. అయితే ఫస్ట్ మార్నింగ్ మేము అవి తిన్నాం కదా బజ్జీలు, అవి తినేసరికి కొంచెం దూపలాగా అయితే మేము చేసుకున్న మస్క్ మిలన్ జ్యూస్ బిర్యానీ తిన ముందుకే తాగేసినాము. జ్యూస్ తాగినాక బిర్యానీ తిన్నాం అనమాట. ఇంకా బిర్యానీ తిన్నాక చల్ల కడుపులో వీళ్ళకి ఏదో ఒకటి పడాలి అన్నట్టుగా నేను బాగా అయితే కిందికి వెళ్ళి ఇంకా వాళ్ళ కోసం అయితే అదేంటి థమ్స్ అప్ కొనుక్కొని అయితే వచ్చినాము. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చిన అనుకోండి. మళ్ళీ మా పక్కన ఆంటీ మళ్ళీ జామకాయలు ఇచ్చింది. ఆంటీ జామకాయలు ఇస్తూనే ఉంది, నేనైతే జ్యూస్లు ఇంకా అదేంటి ఐస్ క్రీమ్లు చేసి మా వాళ్ళకి ఇస్తూనే ఉన్నా. టేస్ట్ చాలా బాగుంటుంది, ఉట్టిగా తినేదానికంటే అట్లా ఐస్ క్రీమ్ చేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది, అందుకే అట్లా చేయాల్సి అయితే వస్తుంది. ఇక్కడ నైట్ డిన్నర్ అయితే చేసేస్తాను. నైట్ డిన్నర్లోకి కూడా మార్నింగ్ చేసిన చికెన్ బిర్యానీ ఉంది కదా, అదే తినేస్తున్నాం. నేను యాక్చువల్లీ ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ పొద్దుకి సాయంత్రంకి అయ్యేటట్టే ఒక్క పూట తింటే నాకు తిన్న ఫీలింగ్ ఉండదు. పొద్దున సాయంత్రం తినచ్చు, మళ్ళీ ఊకే ఎవడు వండుతాడుపో సండే రోజు కూడా వండుకుంటూ ఉండాలి. పొద్దున వండి పెడితే అసలే మనం సండే రోజు నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటే ఆ నాన్ వెజ్లు వండేసరికి ఎట్లాగో 2-3 అవుతుంది. ఆ టైం వరకు కిచెన్లోనే ఉండాలి. మళ్ళీ ఇంకా అవి తోముకుంటూ చేసుకుంటూ పనులే అవుతుంది. ఇంకా నైట్ కూడా వండుకుంటూ కూర్చుంటే ఇక మొత్తం పనులు చేసిన ఫీలింగే వస్తుంది అన్నట్టుగా ఇంకా నేను ఎప్పుడు సండే రోజు మార్నింగే అన్ని చేసేసుకుంటా అనమాట. ఇంకా నైట్ వండే పని అయితే అస్సలు పెట్టు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మా చుట్టాలతో అయితే మస్తు ఉంటాయి. ఇంతకీ ఆ చుట్టాలు ఎవరన్నది కామెంట్ చేయండి గెస్ చేసి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.